హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మీస్ ఫేవరెట్. ఈ వీడియోలో మనము ఆటాతో బిస్కెట్లు తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. కావలసిన పదార్థాలు: హాఫ్ కప్పు షుగర్ పౌడర్, హాఫ్ కప్పు శనగపిండి, హాఫ్ కప్పు ఆయిల్, 1 కప్పు గోధుమ పిండి. ముందుగా ఆయిల్ని ఇందులో పోసుకోవాలి. బౌల్లో షుగర్ పౌడర్ ఉంది కదా, ఇందులో వేసి కలుపు. ఈ విధంగా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో శనగపిండిని వేస్తున్నాం. ఈ విధంగా శనగపిండి కూడా కలిసాక ఇప్పుడు గోధుమ పిండి ముందు హాఫ్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. మళ్ళీ కొంచెం కొంచెము వేస్తూ మనకు ముద్దలాగా వచ్చే విధంగా కలుపుకోవాలి మొత్తం. ఈ విధంగా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముద్ద రెడీ అండి. మనము కొంచెం కొంచెం ముద్దను తీసుకుంటూ మేము ఆల్ఫాబెట్స్ తయారు చేస్తున్నాము. మీకు ఇష్టమైన లెటర్స్ కానీ లేకపోతే రౌండ్ షేప్లో కానీ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా లెటర్స్ లాగా తయారు చేస్తే పిల్లలు చాలా సంతోషిస్తారు. ఆ విధంగానే వాళ్ళ పేర్లను లెటర్లను చూసుకుంటూ చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇలా స్క్వేర్ మోడల్లో తీసుకొని నేను స్పూన్తో ఇలా లైన్స్ పెట్టుకుంటున్నా. మీరు మీ ఇష్టం వచ్చిన డిజైన్లో ఇష్టమున్న షేప్లో చేసుకోవచ్చు. పేపర్ ఇలా తీసుకొని బటర్ పేపర్ అన్న తీసుకోవాలండి, లేకపోతే వైట్ పేపర్ తీసుకొని ఆయిల్ పెట్టేస్తే బటర్ పేపర్ లాగా యూజ్ అవుతుంది. నేను వైట్ పేపర్కి ఆయిల్ పెట్టి ఇలా పెడుతున్నాను. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న బిస్కెట్స్ దీనిపైన పెట్టుకుందాం. నేను లైన్స్ చేసిన కొన్ని లైన్స్ చేయలేదు. ఇలానే మిగతా పిండిని కూడా చేసుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఇలా కడాయి పెట్టేసుకొని ఇందులో చిన్నది బౌల్ లాంటిది ఏదైనా బౌల్ తెచ్చుకోవాలి.
ఇది ఒక 10 మినిట్స్ హీట్ కావాలండి, వేడి కావాలి. ఇలా పెట్టేసి 10 నిమిషాలు వేడి చేద్దాం. 10 మినిట్స్ వేడెక్కాక ఈ విధంగా తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్ని ఇందులో పెట్టేద్దాం. ఈ విధంగా పెట్టాక 20 మినిట్స్ తర్వాత తీసి చూడాలి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీస్తే ఈ విధంగా వస్తాయండి మన బిస్కెట్లు రెడీ. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.